హలో ఎవ్రీవన్. రీసెంట్గా మనకి ఎస్ఎస్సి సీజీఎల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీని అప్లికేషన్ డేట్ వచ్చి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. 22 జూన్ వరకు మనకి అప్లికేషన్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. దీనిలో మనకి 2 రకాల పోస్టులు ఉన్నాయి. గ్రూప్ బి మరియు గ్రూప్ సి పోస్టులు ఉన్నాయి. గ్రూప్ బికి ఏజ్ వచ్చేసి 20 to 30 ఇయర్స్ ఉండాలి. గ్రూప్ సి పోస్టులకి 18 to 27 ఇయర్స్ ఉండాలి. దీనిలో ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ వరకు ఉంటుంది. మనకు దీనిలో టోటల్ వేకెన్సీస్ వచ్చి 12,256 వేకెన్సీస్ ఇచ్చారు. మనకి నోటిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు ఈ వేకెన్సీస్ ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చి కేవలం 100 రూపీస్ మాత్రమే. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడిఎస్ మరియు ఉమెన్ వాళ్ళకి ఫీజు అనేది లేదు. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వారికి చాలానే ఇవ్వడం జరిగింది. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, శ్రీకాకుళం, ఏలూరు, కృష్ణగిరి ఇన్ని డిస్ట్రిక్ట్స్ ఇన్ని సెంటర్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మనకి 2 టైర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ టైర్ 1 అనేది ఉంటుంది. టైర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఉంటుంది. ప్రతి సబ్జెక్ట్కి 25 క్వశ్చన్స్ ఉంటాయి. 50 మార్క్స్ అలొకేట్ చేయడం జరిగింది. ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. దీనిలో 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. టోటల్ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఎగ్జామ్ రాయాలి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసినట్లయితే 120 అబోవ్ ఉంటుంది. అన్ని కేటగిరీల వాళ్ళకి 120 అబోవ్ వచ్చినట్లయితే మీరు టైర్ 1 అనేది క్వాలిఫై అవుతారు. తర్వాత ఈసారి స్పెషల్గా సెక్షనల్ టైమింగ్ అనేది యాడ్ చేయడం జరిగింది. ప్రతి సెక్షన్కి 15 మినిట్స్ సెక్షనల్ టైమింగ్ అనేది యాడ్ చేశారు. ఇంతకుముందుకైతే ఓవరాల్ టైమింగ్ ఉండేది 60 మినిట్స్ టైం ఉండేది. ఇప్పుడు సెక్షనల్ టైమింగ్ 15 మినిట్స్ ఇవ్వడం జరిగింది. సబ్జెక్ట్ ప్యాటర్న్ వచ్చి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే ముందు ఇన్స్ట్రక్షన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైర్ 2 అనేది ఉంటుంది. టైర్ 2లో మనకి సెషన్ 1 అనేది ఉంటుంది. సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 అని ఉంటుంది. సెషన్ 1లో మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ ద రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇందులో మొత్తం 60 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్, టోటల్ 180 మార్క్స్ ఉంటాయి. సెక్షన్ 2లో వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 45 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 70 క్వశ్చన్స్, 3 మార్క్స్, 210 మార్క్స్కి ఇది సెక్షన్ 2 రాయాల్సి ఉంటుంది. సెక్షన్ 3 వచ్చి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. దీనిలో కేవలం 20 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 3 మార్క్స్, 60 మార్క్స్ ఉంటాయి. తర్వాత సెషన్ 2 అనేది డాటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అనేది ఇది 15 మినిట్స్ ఉంటుంది. ఒక పారాగ్రాఫ్ ఇచ్చి మనల్ని ఎంటర్ చేయమని అడుగుతారు. ఈ పేపర్ 1 అనేది కంపల్సరీ అందరూ రాయాల్సి ఉంటుంది. పేపర్ 2 అనేది కొన్ని స్పెషల్ పోస్టులకు మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది తర్వాత పేపర్ 2 చూసినట్లయితే స్టాట్స్ సబ్జెక్టుకు సంబంధించిన స్టాట్స్ క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 2 మార్క్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 200 మార్క్స్ ఉంటుంది. ఇది ఓన్లీ ఫర్ జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్కి మాత్రమే ఉంటుంది. తర్వాత పేపర్ 3 అనేది జిఎస్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్. ఇది ఓన్లీ అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ అకౌంట్ ఆఫీస్ పోస్టులకు అప్లై చేసే వాళ్ళకి మాత్రమే ఈ పేపర్ 3 అనేది రాయాల్సి ఉంటుంది. పేపర్ 2 అనేది జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రమే రాయాల్సి ఉంటుంది. పేపర్ 1 అనేది అన్ని పోస్టులకు కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. పేపర్ 1లో మనకి ఇంతకుముందు చెప్పినట్లుగా 4 సెక్షన్స్ ఉంటాయి. 4 సెక్షన్స్ ఒకే రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకి అప్లై చేసేటప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి. ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడగడం జరుగుతుంది. మరియు ఇంకోటి లైవ్ ఫోటో క్యాప్చర్ అడుగుతారు. తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్, లైక్ అండ్ ద కామెంట్. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఓన్లీ 5 డేస్ మాత్రమే టైం మిగిలి ఉంది. ఫాస్ట్గా అప్లై చేయండి. మంచిగా చదవండి. నా ఛానల్లో జీకే సంబంధించిన, ఇంగ్లీష్కి సంబంధించిన వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తున్నాను. నేను రీసెంట్గానే స్టార్ట్ చేశాను. సో ఇది చూసినట్లయితే మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా కంప్లీట్ హెల్ప్ అవుతుందని నేను చెప్పట్లేదు, కానీ ఎంతో కొంతనైతే హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్.